దాంట్లో ఉన్నట్టు పూర్వపరాలు పరిశీలించకుండానే వాళ్ళు ఒకే లైన్ లో ఉన్నారు. 50% స్లాబ్ 50% స్లాబ్ అనే దాంట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను చాలా క్లియర్ గా క్లారిటీగా అసెంబ్లీలో చట్టం చేసే రోజే చెప్పినారు. చెప్పినాక కూడా మీరు మొండి వితాదవాదం చేస్తే ఇంకెవరేం చేస్తారు? ఏం చేయలేం కదా. నేను వట్ట కుందేలకి 3 ఎకరాలని మాట్లాడితే ఇవాళ ఏమి ఇచ్చినారో చూస్తున్నాం మనం. రెడ్డి వర్సెస్ బీసీగా నడిచిందా కోర్టులో కూడా? సరే, ఇప్పుడు నేను అలా మాట్లాడిన పొలిటికల్ కోణంలో రాజకీయంలో ఉన్నప్పుడు అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని కాబట్టి ఈడబ్ల్యూసీ తెచ్చినాడు కూడా మేము అందరం స్వాగతించినాము. సో వాళ్ళ అక్కస్తోన రేవంత్ అన్న చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోయినటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంటి బిడ్డ ముందు వాడి ఒక పని చేసినప్పుడు ఇంటి బిడ్డను స్వాగతించి ఆశీర్వదించాల్సినటువంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. పెద్ద దెబ్బ అనుకోవచ్చా ఇది? సో ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో అయితే 100% గా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మనసులో అయ్యో మేము చేయలేదు అనుకున్న దాన్ని తెల్లమైపోయింది. రేపు ఏ రకంగా ఉండబోతుంది? రేపు కూడా ఇదే సైన్ వస్తుంది, పాజిటివ్ లైన్ వస్తుంది. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా మొత్తం బట్ట చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతమంది వాళ్ళ పిటిషన్ల అంత తరపు నుంచి అడ్వకేట్స్ పదే చెప్పి వాళ్ళు చాలాసేపు వాళ్ళు అదే మాట్లాడిన్నారు. మా వైపు నుంచి అభిషేక్ సింగ్ వారు మాట్లాడిన తర్వాత కర్ణాటక నుంచి తను సీనియర్ మోస్ట్ అయినటువంటి తను కూడా మాట్లాడిన తర్వాత ఒక మంచి క్లారిటీ లైన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం జరగాల్సింది ఉంది, రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మేమందరికి ఏముండంటే ఏమన్నా జీవో అట్లాంటి సంబంధించి ఏమైనా జరుగుతుందేమని వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది ఏమి జరగకుండా యాజ్ యూజువల్ గా ఇచ్చిన నోటిఫికేషన్ మూవ్ ఆన్ అవుతుంది అన్నది శుభపరిణామం. ఈ రోజు కోర్టుని మెప్పించారనుకోవచ్చా? తప్పకుండా కదా. ఓ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో కొన్ని సంవత్సరాల పనిచేసిన వ్యక్తి, సో టెక్నికల్ గా అన్ని అంశాలు తెలిసిన వ్యక్తి కాబట్టి 100% వాళ్ళ తన యొక్క వాదన ద్వారా వాళ్ళకి కూడా చెప్పగలిగినాడు. క్రాస్ టాక్ జరిగేటప్పుడు కూడా 100% తన వైపు నుంచి తను పాజిటివ్ సైన్ లోనే ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా తను చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులే కనిపించారు కానీ ఇతర పార్టీ నాయకులు ఎవరు కనిపించలేదు. అంటే ప్రభుత్వం ఒక బాధ్యతగా పని తీసుకున్నది కాబట్టి అందరూ మంత్రులు బీసీ బిడ్డలు అందరూ కూడా వచ్చి ఇవాళ దానికోసం నిలబడి హైకోర్టులో ప్రభుత్వం అంతా వచ్చి నిలబడ్డట్టుగా కనబడ్డది. యాక్చువల్ గా మేము చాలా పిన్ డ్రాప్ సైడ్ లో వెనుక కూర్చొని వింటున్నాం ఏం జరుగుతుంది అని దానికి. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. తెలంగాణ ఉద్యమం తెలంగాణ మూవ్మెంట్ లో జరిగినటువంటి ఎట్లయితే ఉండిందో ఇవాళ బీసీ బిడ్డల హక్కుల కోసం కూడా ఆ రకమైన ఫీల్ కలిగింది. ఎన్నేళ్ల ఆకాంక్ష మేడం బీసీ రిజర్వేషన్? 70 సంవత్సరాలు కదా తమ్మి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకి చట్టబద్ధ రిజర్వేషన్ కావాలని కోరుకున్న దాంట్లో ఇవాళ వచ్చినటువంటిది. సో రేవంత్ అన్న ఒక హిస్టారికల్ విజయం వైపుకి అడుగులు వేస్తున్నారని చెప్పాల్సిన అవసరం.